పురుషుణ్ణి తన భార్య ఎందుకయ్యా నీ జీవితం అని అంటే చాలు వాడు చచ్చిపోయినట్టే లెక్క. యోబుని చూసి దా భార్య అంటా ఉంది, ఎందుకయ్యా నీ జీవితం, దేవుడు లేడని చెప్పి చచ్చిపో అంటా ఉంది. అంతే కదా, ఆ మాటలకు అర్థం అదే. 9వ వచనంలో ఆమె అంటున్న మాట, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పాను. దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటా ఉంది. ప్రియులారా, ఎగ్జాక్ట్గా సాతానుడు కూడా అదే అనుకుంటూ ఉన్నాడు. సాతానుడు ఛాలెంజ్ చేస్తున్న సంగతి ఏంటి? నీవు ఆ కంచెను తీసివేసినట్లయితే